మరి ఈరోజు చాలా సుదినము. ఎందుకంటే పెద్దలు కీర్తి చేసినటువంటి శ్రీ కాకర్లపూడి అంకారావు గారు మరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా పనిచేశారు. మరి మన అందరికీ తెలుసు, ఒక పంచాయతీలో అభివృద్ధి కావాలంటే పంచాయతీ ప్రెసిడెంట్ చాలా కీలకం. మరి అటువంటి మహానుభావులు ఈరోజు ఆయన పెద్ద కర్మ చేసుకుంటూ భాగంలో ఎంతోమందికి అన్నదానం చేశారు. నిజంగా వాళ్ళు చాలా మంచి భాగ్యం చేసుకొని ప్రమదించారు. మరి వారికి ఆ స్వర్గద్వారములు తెరవబడాలని మరి నేను ఒక పాట పాడి ఈ తర్వాత ఆర్ఎన్ఎస్సీను మన గౌరవనీయులు కిరణ్ కుమార్ గారు, మరి తదనంతరం మనందరికీ తెలుసు మన ఆంధ్ర తాన్సేన్ డివి సుబ్బారావు గారి మనవడు, తను డివి సుబ్బారావు గారు వారణాసి కాడ్సేన్ ఘట్టంలో మన ముందుకు వస్తారు. నేను ఒక పాట పాడి, ఈ దేహము అశాశ్వతమని అందరికీ తెలుసు, అయినా కూడా ఈ దేహం పైన ఈ మానవునికి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. హంసతూలికలోన తేలాడుతున్నా అంతఃపురమునందు జీవించుతున్నా మరణముందని తెలుసు మహా వీరులకైనా మహాయోగి భోగులైనా మట్టి పాలవుతారు, మట్టి పాలవుతారు. ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ఎందుకు ఈ దేహముపై ప్రేమ. ముందు ఇది శాశ్వతమా మరణముండగా, ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ఎందుకు ఈ దేహముపై ప్రేమ. మాయ దేహం ఇది మట్టి బొమ్మ, దీని రూపంతో జీవునకొక జూమ. మాయ దేహం ఇది మట్టి బొమ్మ, దీని రూపంతో జీవునకొక జూమ. మరణముందని తెలుసు మహావీరులకైనా, మరణముందని తెలుసు మహావీరులకైనా. మహాయోగి భోగులైన మట్టి పాలవుతారు. ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ఎందుకు ఈ దేహముపై ప్రేమ. హంసతూలికలో తేలాడుతున్నా అంతఃపురమునందు జీవించుతున్నా, హంసతూలికలో తేలాడుతున్నా అంతఃపురమునందు జీవించుతున్నా. హంసవలే జీవించ హంసమైపోతావు. ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ఎందుకు ఈ దేహముపై ప్రేమ. పూరి గుడిసెల్లో పుట్టిన వారైనా, ధరణి పాలించే మహారాజులైనా. పూరి గుడిసెల్లో పుట్టిన వారైనా, ధరణి పాలించే మహారాజులైనా. ఇక భోగ భాగ్యముల విజ్ఞానం కోల్పోయి, ఇక భోగ భాగ్యముల విజ్ఞానం కోల్పోయి. మహాయోగి భోగులైన మట్టి పాలవుతారు. ఎందుకు ఈ దేహముపై ప్రేమ, ఎందుకు ఈ దేహముపై ప్రేమ. ముందు ఇది శాశ్వతమా మరణముండగా,
అభిషేకముపై ప్రేమ